ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం అప్పటికి నిరుపేదలను గుర్తించి అక్కడే ఉంచి అనర్హులను గాని, దోపిడీదారులను గాని, దగాకోరులను గాని, మోసం చేసేటటువంటి వాళ్ళని బయటకు పంపిద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. కానీ ముఠా మేస్తరులు అయితే వాళ్ళు వెనకున్నటువంటి కొద్ది మందిని మిమ్మల్ని వెనకబెట్టి ఎవరిని కూడా అధికారులను లోనకు రానియకుండా, ప్రెస్ వాళ్ళు కూడా అధికారులు లోనకు రానియకుండా, ప్రజాప్రతినిధులను రానియకుండా బారికేడ్స్ కట్టి టోల్ గేట్ పెట్టి దౌర్జన్యపూరితంగా, అహంకారపూరితంగా ఒక సమాంతర రాజ్యాన్ని జిల్లా కలెక్టర్ పక్కనే నడుస్తా ఉంటే చూసుకుంటూ ఊరుకోవటానికి ఇది గుడ్డి ప్రభుత్వం కాదని చెప్పి కూడా ఆ ముఠాలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అందుకని నేను ఈ సిసిఎల్ ఆర్డర్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం, కలెక్టర్ గారు, సిపి గారు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఒక మీ మీద లాఠీ దెబ్బ పడకుండా, ఒక తోపిడీ లేకుండా మీకై మీరే సామాన్లు బయటకు తీసుకెళ్లి, ఎందుకంటే ఆ దగాకోరులు బయట పెట్టాలంటే మిమ్మల్ని కూడా బయటకు పంపించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి దాపురించింది. గత 7-8 సంవత్సరాలుగా అటువంటి దౌర్జన్యం, అటువంటి భయానక వ్యవహారాన్ని అక్కడ సృష్టించారు. కాబట్టి మీరు కూడా భయపడి కొంతమంది ముందుకు రాలేకపోయారు. అందుకని మిమ్మల్ని రక్షించడం కోసం, ఆ యొక్క దుర్మార్గుల్ని బయటికి పంపించడం కోసం మొత్తాన్ని ఖాళీ చేసి మీ నిరుపేదలైనటువంటి నిరుపేదలకి ఆ భూదాన భూములు దక్కాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇంకా బయట ఇద్దామంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కాదు, వాళ్ళు అక్కడే మోసం చేశారు కాబట్టి ఆ నిరుపేదలకు అక్కడే ఇవ్వాలి, దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నిటినీ కూడా ఇంటితోటి పాటు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేటట్టుగా ఒక మోడల్ స్కూల్ కూడా మీ భూదాన భూముల్లోనే నిర్మాణం చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా దానికి కావాల్సినటువంటి రహదారులు కానీ, విద్యుత్ శక్తి కానీ, మంచినీళ్లు కానీ యుద్ధ ప్రాతిపదిక మీద మీరు రేపు ఉదయం నుంచే ఓపిక ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లు కట్టుకోవటానికి రెవెన్యూ మంత్రి గారి యొక్క సారథ్యంలో 311 మందికి ఇళ్ల నిర్మాణం రేపు రాబోయే డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ గారి పుట్టినరోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీ ఇంట్లలో పండుగ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.